ఖైరతాబాద్ లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బడా గణపతి దర్శనానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. గతంలో లాస్ట్ ఇయర్ మనం చూసాం 20 లక్షల లోపటే భక్తులు వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు. ఈసారి మాత్రం 20 లక్షలు దాటే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే ఉత్సవ కమిటీ అంచనా వేసింది. అన్నట్టుగానే ప్రతిరోజు కూడా 1-2 లక్షల దాకా కూడా పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఇక ఈ ఏడాది 70 అడుగులతో మట్టి గణనాథుడిని పెట్టారు. అటు మొత్తం కూడా ఈసారి 7 అనే నంబర్ ఉండే విధంగా కూడా చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా 70 హోమగుండాలతో భారీ హోమం కూడా ఇక్కడ నిర్వహించారు. ఆ సమయంలో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా ఒక్కసారి యాగశాలలాగా కూడా మారిపోయింది. పెద్ద ఎత్తున దాదాపు 2000కు పైగా జంటలు హోమంలో పాల్గొన్నారు. ఇప్పుడు కూడా మనం చూడొచ్చు ఖైరతాబాద్ గణనాథుడి ప్రాంగణం మొత్తం కూడా భక్తులతో కోలాహలంగా మారిపోయింది. రోజుకొక వినూత్న కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. నిన్న ఇక్కడ RSS కి సంబంధించినటువంటి అభివాదం జరిగింది. ఈ రోజు కాసేపటి క్రితం కళాకారులంతా వచ్చి భరతనాట్యం ఇలా వివిధ కార్యక్రమాలతో కూడా చాలా కోలాహలంగా మారుతుంది. మనతో పాటు ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మాట్లాడదాం. ఏంటి మీరంతా స్టూడెంట్సా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ ఆల్సో. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ అందరు అనుకొని వచ్చారా? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వి కేమ్ హియర్. ఎలా అనిపించింది ఇంత బిగ్ గణేష్ ని చూడడం? బాగుంది. ఫస్ట్ టైం ఇంకా అందరినీ కూడా రమ్మని ఎంకరేజ్ చేయమని చెప్పి. ఎంతసేపు ఉన్నారు? లైన్ లో ఎక్కువసేపు ఉన్నారా? త్వరగా రష్ ఏం లేట్ అన్నారు. డైరెక్ట్ వచ్చేసాం. ఇప్పుడైతే రష్ ఏం లేదు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నాది కూడా ఫస్ట్ టైం అయింది. ఇట్ వాస్ గుడ్. బాగుంది. లైక్ పెద్దగా ఉంది అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్ అండ్ రెస్ట్ లేకుండా వచ్చేసాం. సో ఇట్ వాస్ కన్వీనియంట్. మీరు ఎక్కడి నుంచి? సేమ్. ఈసారి మాత్రం సుమిత్ర చూసుకుంటే ఎక్కువగా విద్యార్థులు, కాలేజ్ స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఈసారి మాత్రం విద్యార్థులు ఎక్కువ వస్తున్నారు. కుటుంబ సమేతంగా వస్తున్నారు. ఫ్యామిలీస్ వస్తున్నారు. ఈసారి గణనాథుడిని కూడా ప్రత్యేకంగా ఆ బాలరాముని పెట్టడంతో ఎవరైతే అయోధ్య వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అయోధ్యలో రాముడు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా దర్శనం చేసుకుంటూ ఉన్నారు ఆ విగ్రహాన్ని. ఇక ఈసారి గణనాథుడికి రైట్ సైడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, లెఫ్ట్ సైడ్ లక్ష్మీ పార్వతి సరస్వతిని కూడా పెట్టడంతో ఎక్కువగా ఈసారి భక్తులంతా మాత్రం ఖైరతాబాద్ గణనాథుడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చి? స్టూడెంట్స్ అండి, హాస్టల్ నుంచి వచ్చాం. ఏంటి ఎలా అనిపిస్తుంది గణనాథ్? బాగుంది. ఎవ్రీ ఇయర్ యాక్చువల్లీ వినాయక చవితి ఎక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి కానీ క్రౌడ్ అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి, ఫెసిలిటీస్ బాగున్నాయి. యాక్చువల్లీ గణపతి ఫెస్టివల్ అంటే అబ్బాయిల ఫెస్టివల్. మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? అలాగే ఎక్కడ రాసలేదు కదా. దేవుడు అందరికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. అబ్బాయిలు అబ్బాయిలు నిమజ్జనము, గణపతి పెట్టడం, ఈవెన్ ఇప్పుడు ఫ్యామిలీస్ తో పాటు అందరూ లేడీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వినాయకుడు మన దేవుడు అందరూ దర్శనాలు ఉండాలని వాళ్ళు వస్తారు. రోజు వస్తారా? వస్తున్నాం. ఓకే. సో చూడొచ్చు చక్కగా స్టూడెంట్స్ అంతా కూడా వస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఎవ్రీ ఇయర్. ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్. సో ఎలా ఉంది ఇంత బిగ్ గా? చాలా బాగుంది. గణపతి ఎలా ఉన్నాడు అంటే ఎవ్రీ ఇయర్ మనం పెద్దగా చూస్తాం కానీ ఈసారి 70 అడుగులు ఇదే హైయెస్ట్. ఈసారి చాలా బాగుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో చూడొచ్చు చక్కగా ఈ ప్రాంగణం అంతా కూడా గణపతి మప్ప మోరియా అంటూ కూడా మారుమ్రోగిపోతుంది. ముఖ్యంగా వచ్చినటువంటి భక్తులకి మాత్రం ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కూడా అన్ని శాఖల నుంచి ఈసారి హెల్ప్ అందింది. అటు హాస్పిటాలిటీ కానివ్వండి, లేదంటే వచ్చినటువంటి వాళ్ళకు వాటర్ వర్క్స్ కానివ్వండి. ముఖ్యంగా ఈసారి పోలీస్ బందోబస్తు గతంతో పోలీసు ఈసారి పోలీసులను కూడా ఎక్కువగా పెట్టారు. ముఖ్యంగా ఎటువంటి పిక్ పాకెట్స్ జరగకుండా ఎక్కువ భారీగా మహిళలు వస్తూ ఉంటారు కాబట్టి ఆ షీ టీమ్స్ ని భక్తిలో కొంతమంది ఆ పోలీసులను ప్రతి ఒక్కరిని కూడా ఈసారి బందోబస్తులో మాత్రం ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చారు. ఎక్కువ పోలీసుల బందోబస్తు పెట్టారు. ఎప్పటికప్పుడు ఎవరికైనా అన్కాన్షియస్ అయిన, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ సఫకేటెడ్ ఉంటుంది, క్రౌడీ ఏరియా కాబట్టి ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకునే విధంగా రైట్ సైడ్ మొత్తం కూడా హెల్త్ క్యాంప్స్ ని పెట్టారు. వాటర్ కానివ్వండి, ఫుడ్ ఫెసిలిటీ కానివ్వండి, ఎప్పటికెప్పుడు అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక గతంలో మనం చూస్తే ఖైరతాబాద్ గణనాథుడికి 9 రోజుల పాటు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇబ్బందులు పడేవారు. ఏ క్షణానైనా వర్షం పడేది, ఎండ వచ్చేది. కానీ ఈసారి అలా ఎవరికి ప్రాబ్లం లేకుండా మొత్తం కూడా టెంట్లను, లైన్ మొత్తం కూడా షెడ్లను, టెంట్లను ఏర్పాటు చేశారు. ఇక అన్ని ఎవరైతే వచ్చి వాళ్ళ
కళాకారులు వచ్చి వాళ్ళ పర్ఫార్మెన్స్ చేయాలంటే వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా కూడా అన్ని హెల్ప్ చేశారు. కాసేపటి క్రితమే కొంతమంది భరతనాట్యం చేశారు. మాట్లాడదాం. ఎక్కడి నుంచి? మీ పేరేంటి? హరిణిశ్రీ. హరిణిశ్రీ. ఎక్కడి నుంచి వచ్చారు? లాల్ దర్వాజా, హైదరాబాద్. ఎవ్రీ ఇయర్ వస్తుంటావా? లేదు, ఫస్ట్ టైం. ఎంతమంది పర్ఫార్మ్ చేశారు? 15 మెంబర్స్. బాగుందా? బాగా అనిపించిందా? సో చక్కగా ఇలా చిన్నపిల్లలంతా కూడా ఒక 15 మంది లాల్ దర్వాజ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాసేపటి క్రితమే ఆ భరతనాట్యం పర్ఫార్మెన్స్ కూడా చేశారు. ఇక నిన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి అభివందనం చేసినటువంటి సమయంలో ఈ ప్రాంగణం అంతా కూడా మొత్తం కూడా ఇదంతా వాళ్ళు ఏరియా అంతా ఆక్యుపై చేసి చాలా భారీగా పర్ఫార్మెన్స్ చేశారు. చక్కగా ఫ్యామిలీస్ తో కూడా వస్తున్నారు. మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. దూరం నుంచి వచ్చారు. ఫస్ట్ టైం చూసారు కదా, చాలా ఎక్సైట్మెంట్, చాలా బాగుంది. మేము లాస్ట్ ఇయర్ కూడా చాలా సంవత్సరాల నుంచి వస్తూ ఉంటాం. అప్పుడు ఎవ్రీ ఇయర్ చిన్న చిన్న ఉండి ఇయర్ మరీ పెద్దగా ఉంది. చాలా బాగుంటుంది. మంచిగా ఫ్యామిలీ వచ్చారు అంతా? లేదు, ఫ్రెండ్స్. మీరంతా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్సా? నలుగురా? సో చూడొచ్చు ఇట్లా చక్కగా మహిళలందరూ కూడా, ఓన్లీ మహిళలు మాత్రమే, పెద్దవారంతా కూడా ఫ్రెండ్లీగా వచ్చి కూడా గణనాథుని దర్శనం చేసుకుంటున్నారు. మొత్తానికైతే ఖైరతాబాద్ గణనాథుని దర్శనం చేసుకోవడానికి కేవలం ఈ ఖైరతాబాద్, హైదరాబాద్ జంట నగరాల వాళ్ళే కాదు, వివిధ ప్రాంతాల నుంచి, వేరు ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మీరు ఎక్కడి నుంచి అండి? ఓల్డ్ సిటీ. వీళ్ళందరికీ లీడర్. ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారు భరతనాట్యం? 15 మెంబర్స్ వచ్చారు. అన్ని ప్రోగ్రామ్స్ వచ్చి అన్ని దగ్గరలో చేస్తారా? ఓన్లీ ఖైరతాబాద్? అన్ని దగ్గర చేస్తాం. అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర చేస్తాం, లాల్ దర్వాజాకి రాజు దగ్గర, ఇక్కడ ఖైరతాబాద్ అన్ని దగ్గర చేస్తాం. ఈ ఇయర్ ఇదే ఫస్ట్ టైమా? ఇంకా నా స్టూడెంట్స్తో ఫస్ట్ టైం. సో ఏంటి మరి ఇంతమంది క్రౌడ్ మధ్యలో మీ స్టూడెంట్స్ అంతా పర్ఫామ్ చేస్తే ఎలా అనిపించింది? దే షుడ్ ఫీల్ లక్కీ. యాక్చువల్లీ ఆపర్చునిటీ దొరికినందుకు చాలా తక్కువ మందికి దొరుకుతుంది ఆపర్చునిటీ. దే షుడ్ ఫీల్ లక్కీ. సో చక్కగా అన్ని కార్యక్రమాలు చేస్తూ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉత్సవ కమిటీ అయితే ఈసారి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ఒక్కసారి పబ్లిక్ కూడా చూడొచ్చు. యాక్చువల్లీ మొత్తం ఖైరతాబాద్ గణనాథుడికి వచ్చేటటువంటి వేస్ ఏవైతే ఉంటాయో అన్ని వేస్ లో కూడా లైన్స్ అన్ని కిక్కిరిసిపోయాయి. కొన్ని ఒక్కొక్కసారి మాత్రం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని ఒకేసారి వదిలి వాళ్ళంతా దర్శనం చేసుకున్న తర్వాత అందరు కూడా ఫొటోస్, వీడియోస్ తీసుకోవాలనుకుంటారు. కాబట్టి కాసేపు వాళ్ళందరినీ గణనాథుడిని ముందు ఆపేసి తర్వాత అందరినీ కూడా ఒకేసారి రోపాటి జరిపేస్తూ ఉంటుంది. ఇక ఈసారి మాత్రం మెట్రో కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది. ఖైరతాబాద్ కి రావాలంటే మెట్రో పక్కనే ఉంటుంది కాబట్టి మెట్రోలో కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక వచ్చినటువంటి భక్తులకు ఎప్పటికప్పుడు చెప్తూ ఈ విధంగా వెళ్ళాలి, ఇటు నుంచి ఖైరతాబాద్ ని దర్శనం చేయించుకోవాలని అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలా ఉందన్న ఈసారి ఏర్పాట్లు అన్ని? చాలా బాగుందండి. ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ మా దర్శన ఆధ్వర్యంలో, వీలమాధురి ఆధ్వర్యంలో, రాజ్ కుమార్ ఆధ్వర్యంలో చాలా మంచిగా సౌకర్యాలు అన్నీ ఇస్తున్నాము. దర్శనానికి అందరు రావాలని కోరుకుంటున్నాము. ఈ రోజు ఎవరైనా విఐపీస్ ఎవరైనా సాయంత్రం బండి సంజయ్ గారు 5 గంటలకు వస్తున్నారు. అంతే. సో మొత్తానికి ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుని చూడడానికి ఓన్లీ భక్తులు మాత్రమే, అంటే కామన్ పీపులే కాదు, విఐపీస్ కూడా వస్తూ ఉంటారు. మొదటి పూజ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. తర్వాత కూడా అన్ని పార్టీలకు అతీతంగా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అన్ని పార్టీల లీడర్స్ వస్తూ ఉంటారు. సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ప్రమోషన్స్ చేసుకుంటూ ఉంటారు. స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వస్తూ ఉంటారు. ఇక ఈ రోజు మరి కాసేపట్లో బండి సంజయ్ కూడా వచ్చి దర్శనం చేసుకొని ఉన్నారు. ఇక ఇప్పటికే గణనాథుడికి వివిధ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, అటు పద్మశాలిలో వచ్చి అతిపెద్ద భారీ 75 అడుగులు ఉన్నటువంటి కండువా కప్పారు, జంజం కప్పారు. ఇక నిన్న అనేక దాదాపు 1,00,000కు పైగా రుద్రాక్షలతో ఆ రుద్రాక్ష మాలను కూడా వేశారు. ఒక్కసారి గణనాథుడిని చూడొచ్చు. ఇక 9 రోజుల పాటు ఇదే విధంగా ఇక్కడ కోలాహలంగా మారిపోతుంది. 9 రోజుల పాటు భక్తులు చక్కగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక ఈ 9 రోజుల పాటు ఏ విధంగా అయితే కోలాహలంగా ఉంటుందో నిమజ్జనం రోజు కూడా అంతే భారీ ఏర్పాట్లు చేస్తారు. భారీగా నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. ముఖ్యంగా నిమజ్జనం టైంలో జరిగేటటువంటి శోభయాత్రని చూడడానికి కూడా వేరే
రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు నుంచే పోలీసులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈసారి మాత్రం ఆ నిమజ్జనం జరిగినటువంటి సమయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా పబ్లిక్ కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్వరగా నిమజ్జనం చేయాలంటూ కూడా ఇప్పటికే ఉత్సవ కమిటీ ఉత్సవ కమిటీకి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇంకా మొత్తం కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలంటూ ఇప్పటికే ఆల్రెడీ ఎప్పటికప్పుడు ఉత్సవ కమిటీతో అధికారులు మాట్లాడుతున్నారు. ఇక గణపతి పెట్టే ముందు కూడా రివ్యూ మీటింగ్స్ చాలా సార్లు చేశారు. ప్రతి రివ్యూ మీటింగ్ కి కూడా ఇక్కడ ఉన్నటువంటి సమితి మెంబర్స్ కి, ఉత్సవ కమిటీ సమితి మెంబర్స్ కి పిలిచి వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు కావాలి, ఏ శాఖల నుంచి ఎటువంటి హెల్ప్ కావాలి, ప్రతిదీ కూడా మాట్లాడి అంతా డిస్కషన్ చేసిన తర్వాతే ఖైరతాబాద్ గణనాథుడు పెట్టారు. మొత్తానికైతే సుమిత్ర 9 రోజుల పాటు నవరాత్రులు పూజలు అందుకునేటటువంటి గణనాథుడు, ముఖ్యంగా హైదరాబాద్ లో అతి ఫేమస్ అయినటువంటి ఖైరతాబాద్ గణనాథుడికి అయితే రోజు లక్షల్లో భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు.